ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. సో దట్ వి బోల్డ్లీ సే, ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, అండ్ ఐ విల్ నాట్ ఫియర్ వాట్ మెన్ షల్ డూ అంటు మీ. ఈ వాగ్దానం వినుచున్న నీవు మనస్ఫూర్తిగా, నా దేవుడే నాకు సహాయుడు, నేను ఎవ్వరికి భయపడను, దేనికిని భయపడను అని మంచి ధైర్యముతో దేవుని మీద నమ్మకముతో చెప్పగలవా? చెప్పలేము. ఎందుచేతనంటే ఏమి జరిగిపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని భయం. ప్రతి చిన్న విషయంలోనూ భయమే, ప్రతి చిన్న పనిలోనూ భయమే. ధైర్యంగా నా దేవుడు నా యందు ఉన్నాడు, నేను దేనికి భయపడను అనే ధైర్యం మనలో ఉన్నదా? మొదటిగా దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానంను గట్టిగా పట్టుకొని ప్రార్థించాలి. నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. మరి దేని కొరకు నీవు భయపడుతున్నావు? నీకు సహాయము చేయవాడు ఉన్నాడు కదా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘముతో ఇలా చెప్పారు. ఎందుకంటే ఆయనకు ప్రభువే సహాయుడు, ఎవరి యొద్ద నుండి సహాయం ఆశించలేదు కనుక దేవునిపై నమ్మకము భారము ఉంచారు. కనుకనే నేను భయపడను అని ధైర్యంగా చెప్పారు. ఏదైనా మనల్ని చేయాలి అంటే కేవలం అది దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడు. నిన్ను ఎత్తులో ఉంచాలన్నా, నిన్ను పాతాళంలో పెట్టాలన్నా అది కేవలం దేవుని చిత్త ప్రకారమే. నరమాత్రుడు నాకేమి చేయగలడు? నిజమే, నీతోటి వారు నా అని అనుకున్నవారు నీకేమీ సహాయం చేయలేరు. కేవలం అది దేవుని చిత్తమైతేనే, దేవుని ప్రేరేపణ వారిలో ఉంటేనే నీకు సహాయం చేయగలరు, చేయటానికి ముందుకు రాగలరు. అంతేగాని వారి స్వంతాన వారేమీ చేయలేరు. దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని చిత్తము చొప్పున మన జీవితాల్లో జరుగుతుంది. పౌలు భక్తునికి ఉన్న ధైర్యం మనకు ఉండాలి. అంతే ధైర్యంతో దేవుని కొరకై నిలబడాలి. దేవుని యొక్క గొప్పతనంను నీ ఎదుట వారు తెలుసుకునేలా సాక్షిగా బ్రతకాలి. ఆయన మహిమను వెల్లడిపరచాలి. ఆయన బాహుబలమును తెలియజెప్పాలి. ప్రభువే మనకు సహాయుడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో నాయన వినుచున్నారో వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, ఈ లోకంలో ఏది జరిగినప్పటికీనైనా అది కేవలం మీ చిత్తమే అని గుర్తెరిగినైనా, నా ప్రభువు నాకు సహాయుడని గుర్తెరిగి ప్రతిరోజు నాయన మిమ్మల్ని స్మరించుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ధైర్యముతో ముందుకు సాగిపోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థన వస్తుకోని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.